నమస్తే, నేను మీ కాకునూరి. అరుదుగా వచ్చే కుంభమేళ, మహాకుంభమేళ. 144 సంవత్సరాలకు ఒకసారి, ఇదే మొదటిసారి. ఇలా అనేకులు బెదిరిస్తున్నారండి. బెదిరిపోకండి, మోసపోకండి. కుంభమేళ అంటే ఏమిటి? ఏది కుంభమేళ, ఏది మహాకుంభమేళ? ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ ఇలా 4 క్షేత్రాలలో కుంభమేళ నిర్వహిస్తారు. 12 సంవత్సరాలకు ఒకసారి అనే క్రమంలో ప్రతి 4 ఏళ్లకు ఒకసారి ఈ క్షేత్రాలలో ప్రత్యేకంగా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్రాజ్, యమున, గంగా, సరస్వతి ఈ త్రివేణి సంగమంలో మహాఘనంగా ఈ కుంభమేళ నిర్వహించబోతున్న తరుణంలో ఏమిటి కుంభమేళ, ఎందుకీ కుంభమేళ? గురువు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం చొప్పున ఒక్క ఆవృతం పూర్తి చేయడానికి పట్టే కాలం 12 సంవత్సరాల కాలం. ప్రస్తుతం గురువు వృషభ రాశిలో సంచారం చేస్తున్న నేపథ్యంలో రవి మకరంలో ఉన్నప్పుడు ప్రయాగలో కుంభమేళ నిర్వహిస్తారు. మళ్ళీ ఈ ప్రయాగ క్షేత్రంలో కుంభమేళ నిర్వహించడానికి 12 సంవత్సరాల కాలం పడుతుంది. ఈ సంవత్సరం తరువాత 4 సంవత్సరాల కాలానికి గురువు సింహరాశిలో సంచారం చేసే కాలంలో, రవిగ్రహం మేషరాశిలో సంచారం చేస్తున్న తరుణంలో ఉజ్జాయింపుగా మే నెల 2028, 29 ఈ సంవత్సర కాలంలో మళ్ళీ ఉజ్జయినిలో మహాఘనంగా కుంభమేళ నిర్వహిస్తారు. అదే ప్రకారం గురుగ్రహం వృశ్చిక రాశిలో సంచారం చేసే కాలంలో, రవిగ్రహం తులారాశిలో సంచారం చేసే కాలంలో అలహాబాదులో మహాఘనంగా కుంభమేళ నిర్వహించబోగా, ఇదే ప్రకారంగా 4 సంవత్సరాల కాలం అనంతరం గురువు కుంభరాశిలో సంచారం చేస్తున్న నేపథ్యంలో నాసిక్లో మళ్ళీ కుంభమేళ నిర్వహిస్తారు. 4 సంవత్సరాలు ఒకసారి చొప్పున నిర్వహింపబడే ఈ నేపథ్యం ఏమిటి? భాగవతంలో దేవతలు, రాక్షసులు ఇరువురి మధ్యన అమృతం కోసం చేసే ప్రయత్నంలో అమృతోత్పాదన కాగా, ఆ అమృత కలశం నుంచి కొన్ని అమృత బిందువులు అలా విరజిమ్మబడిన కాలం ఈ ప్రత్యేకమైన 4 క్షేత్రాలకు సంబంధించిన 12 సంవత్సరాల పుష్కర కాలం. పుష్కరము అంటే 12 సంవత్సరాలు. ఆ ప్రత్యేక స్థానాలు ప్రయాగ్, అలహాబాద్, నాసిక్, ఉజ్జయిని. 4 సంవత్సరాలు ఒకచోట చొప్పున ఇలా జరిపే నేపథ్యంలో ప్రతి చోట 12 సంవత్సరాలకు ఒకసారి దేవతలకు సంబంధించి పుష్కరం కొద్ది ప్రమాణ కాలం, ఒక రోజు, ఒక గంట అలా పెట్టుకొని పగటి కాలం, రాత్రి కాలం ఈ నేపథ్యంలో 12 × 12 140 సంవత్సరాలకు ఒకసారి దేవతలకు పగటి కాలం ఏర్పడుతుంది. ఇలా 144 సంవత్సరాల కాలం తర్వాత అనే ప్రమాణంలో మహాకుంభమేళ అనేటట్లుగా మన వారు వివరిస్తూ ఉంటారు. గురువుకు సంబంధించిన ఈ కదలికలకు అనుకూలంగా గురుగ్రహం, శనిగ్రహం, రవిగ్రహం, చంద్రగ్రహం ఈ 4 గ్రహాల అనుగ్రహం మనకు లభించే నిమిత్తమే మహాకుంభమేళా ఉత్సవాలు జనవరి 13వ తేదీతో ప్రారంభమై 40 రోజుల పాటు ఫిబ్రవరి 26 వరకు సుదీర్ఘంగా కొనసాగుతాయి. ఈ ప్రమాణంలో కుంభమేళ సందర్భాన్ని పురస్కరించుకొని మన గృహాలలో కూడా గురువుకు సంబంధించిన స్తోత్రం చేస్తూ, గంగాదేవికి సంబంధించిన స్తోత్రం చేస్తూ చేసే స్నానం కూడా కుంభమేళ ఆ నీటిలో స్నానం చేసిన పుణ్య ఫలాన్ని మానసికంగా మనము పొందవచ్చు. కుంభమేళ అంటే ఏమిటో వాస్తవంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంప్రదాయాన్ని పాటిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మీ కాకునూరి. శుభమస్తు.